నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి. గుడిమల్లం పరశురామేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి. కలెక్టర్ వెంకటేశ్వర్ మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. తొట్టంపేడు మండల కార్యాలయంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీటీ న్యూస్ అధినేత జయచంద్ర నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి దేశం నాయకులు, కార్యకర్తలకు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడుగా నారా లోకేష్ అనేక పరిశ్రమలను తీసుకొచ్చారన్నారు. ఈ జన్మదినం కానుకగా నారా లోకేష్ కలను నిజం చేస్తూ ప్రభుత్వ స్కూళ్లతో పాటు ఎస్సీ ఎస్టీ హాస్టళ్లను కార్పొరేట్ చదువులకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. శ్రీకాళహస్తిలోని 7 హాస్టల్స్ గాను 4 హాస్టళ్లను పునర్నిర్మించి విద్యార్థికి కావలసిన సౌకర్యాలను కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో శ్రీకాళహస్తి పట్టణాన్ని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయుడు, సుబ్బయ్య, కంట రమేష్, షాకిర్ అలీ, ఉమేష్, నెమల్ల బుజ్జి, అర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఇటు వచ్చేమ్మా, వాళ్ళు వదిలేండి, రా వదలండి. రాలేం బాయ్, రా బాయ్. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, బొజ్జల సుధీరెడ్డి గారి నాయకత్వం, బొజ్జల సుధీరెడ్డి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు. తండ్రికి తగ్గ తన్యుడిలాగా నేను కూడా పార్టీ కోసం ఉంటాను. పార్టీ కోసమే అహర్నిశలు పనిచేస్తాను, కృషి చేస్తాను, ముందుంటానని చెప్పి ఈరోజు దావోస్లో కూడా ఆయన తెచ్చిన కంపెనీస్ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్. నిజంగానే వన్స్ మోర్ ఐఎమ్ విషింగ్ యూ లోకేష్ అన్న వెరీ 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 హ్యాపీ బర్త్డే. అండ్ మీకు ఒక చిరు కానుక నా తరపు నుంచి ఏంటంటే, మీ కళ ఎస్సీ ఎస్టీ హాస్టల్ అందరూ కూడా, ఎస్సీ ఎస్టీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి అట్మాస్ఫియర్లో చదువుకోవాలా. వాళ్ళందరూ కూడా
అందరు కార్పొరేట్ స్కూల్స్ తో పాటు కార్పొరేట్ హాస్పిటల్ తో పాటు అదే లెవెల్లో ఉండాలా అని చెప్పి నీ కోరిక నేను నెరవేరుస్తున్నాను. మన దగ్గర 7 హాస్టల్ ఉన్నాయి, దాంట్లో 4 హాస్టల్ రెడీ అయినాయి. నిన్న ఒక హాస్టల్ రెడీ చేసి కలెక్టర్ గారితో ఓపెన్ చేసాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రోల్ మోడల్ హాస్టల్ ఇన్ ఎంటైర్ ఏపీ. గర్వంగా ఉంది నాకు. ఇది ఇంతే కాదు, వచ్చే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల, లోకేష్ అన్న గారి ఆశీస్సుల వల్ల నాకు ఈ టికెట్ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే రోజుల్లో కాళహస్తి రూపురేఖలు మార్చబోతున్నాం, కంపెనీలు తేబోతున్నాం, ఉద్యోగాలు తేబోతున్నాం. లోకల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి రైతులు కూడా సత్యసామలంగా ఉండేటట్టు అన్ని రంగాల్లో బీసీలు, ఎస్సీలు, మైనారిటీసు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా పెరిగేటట్టు, ప్రతి ఒక్క పేదవాడికి ఒక ఇల్లు ఉండేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ మళ్ళా కూడా నారా లోకేష్ గారికి మెనీ 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 హ్యాపీ బర్త్డే అన్న. గాడ్ బ్లెస్ యు. గుడిమల్లం పరశురామేశ్వర ఆలయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి శ్రీకాళహస్తి శాసనసభ్యులు సుధిరెడ్డి సందర్శించారు. వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం అందించారు. గుడిమల్లం పరశురామేశ్వర ఆలయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి శ్రీకాళహస్తి శాసనసభ్యులు సుధిరెడ్డి సందర్శించారు. వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు గుడిమల్లం ఆలయం ప్రాముఖ్యత గురించి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుడిమల్లంలోని పరమేశ్వర ఆలయం అతి పురాతన ఆలయమని, ఈ ఆలయంను ఇంకా అభివృద్ధిలోకి తీసుకొని రావడం వలన పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని, ఆలయ విశిష్టత గురించి ఇంకా ప్రాచుర్యం పెరుగుతుందని అన్నారు. రాబోయే శివరాత్రికి ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవసేనా సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామినే నమో నమః. మనసాభీష్ట సిద్ధిరస్తు. ఈ స్వామి పేరు షణ్ముఖ. అనావాంఛితాసిద్ధ్యర్థం శ్రీ ద్విదారోహ దేవతానుకూలత్వ సిద్ధిరస్తు. నమస్కారాలు. టీడీపీ సీనియర్ నేత తొట్టంపేడు మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ V2 ఛానల్ అధినేత జయచంద్ర నాయుడు ఆధ్వర్యంలో తొట్టంపేడు తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జయచంద్ర నాయుడు మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. టీడీపీ సీనియర్ నేత తొట్టంపేడు మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ V2 ఛానల్ అధినేత జయచంద్ర నాయుడు ఆధ్వర్యంలో తొట్టంపేడు తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జయచంద్ర నాయుడు మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జయచంద్ర నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఆదేశాల మేరకు నేడు తొట్టంపేడు తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వంలో టీడీపీ క్యాడర్ కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నానంటూ నారా లోకేష్ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండి ధైర్యం, చైతన్యం నింపి 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి నారా లోకేష్ చేసిన కృషి ఎన్నలేనిదని కొనియాడారు.
విద్యా వ్యవస్థలో విద్యాశాఖ మంత్రిగా చేపడుతున్న పథకాలు విద్యా రంగానికి శ్రీరామ రక్షగా మారి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందన్నారు. అనంతరం జయచంద్ర నాయుడు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేపట్టారు. ఉండు వారగా ఫోటో వస్తాను సార్ తీసాను సార్. విద్యావంతులు ఈ రాష్ట్ర భవిష్యత్ దశ దిశ నిర్దేశకులు అయినటువంటి మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన యువ నాయకులు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా శ్రీకాళహస్తి నియోజకవర్గ రథసారథి అయినటువంటి శ్రీ బజ్జల సుధీర్ రెడ్డి గారి అనునయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గము దశ దిశల అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ప్రాథమిక విద్యగా అందించి ఉపాధి యువతకి, మహిళలకి పారిశ్రామికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నందుకు వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు నేనున్నానంటూ ప్రతి కార్యకర్తకి ఆత్మస్థైర్యం నిలిపి ప్రతి కార్యకర్తని ఒక సైనికుడిగా తయారు చేసి 2024 ఎలక్షన్లలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి అధికారం చేజించడానికి ఆహర్నిశలు కృషి చేసినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గం తోటమేడ మండల పార్టీ ప్రజల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు.
శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ మధ్య అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని 8వ వార్డు నందు ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గుమ్మడిపూడి దశరథ ఆచారి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని 8వ వార్డు నందు ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గుమ్మడిపూడి దశరథ ఆచారి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి చేస్తున్న పథకాల గురించి ప్రస్తావించారు. నేడు విద్యార్థులకు పౌష్టికమైన భోజనము పాఠశాలలో విద్యార్థులకు అందజేసే విధంగా డొక్కా సీతమ్మ పేరిట విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన బాటలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సుద్దిరెడ్డి పయనిస్తూ విద్యార్థుల వసతి గృహాలను పరిశీలిస్తూ వారికి భోజనం సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలను తన సొంత నిధులతో పునరుద్ధరిస్తూ విద్యార్థులకు సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. ఎందుకంటే పాదయాత్రలో అనేక ఒడిదుడుకులు కష్టాలు పడుతూ కార్యకర్తల యొక్క బాగోగులు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కార్యకర్తల అభివృద్ధి కోసము అనేకమైనటువంటి సంక్షేమ పథకాలంటూ కూడా ఏర్పాటు చేస్తూ ఈ సభ్యత్వ నమోదులో కూడా 1 కోటి సభ్యత్వాలు పైన అయ్యే విధంగా కూడా అందరి కార్యకర్తలను కూడా ఎంకరేజ్ చేస్తూ అనేకమైనటువంటి ప్రోగ్రాంలంతా కూడా యువత అభివృద్ధి కోసము తీసుకొస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఇంకా ఎన్నెన్నో జన్మదినాలు జరుపుకుంటూ ఆయన ఆయురారోగ్యాలు అదేవిధంగా కాళహస్తీశ్వరిని, అదేవిధంగా కాణిపాక వినాయక స్వామి, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఆయనకి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉండాలని ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు యువగలం సృష్టికర్త, యంగ్ డైనామిక్ లీడర్, ఈరోజు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తూ ఎప్పుడు ఏ విద్యాశాఖ మంత్రి కూడా చేయనటువంటి పనులు ముందుకు తీసుకొని పోతూ ఈరోజు కూడా అతని సొంత పుట్టినరోజు కూడా జరుపుకోకుండా దావోస్లో విద్యార్థుల కోసం ఇక్కడ ఐటీ రంగం తీసుకురావడానికి, ఫ్యాక్టరీలు తీసుకురావడానికి, ఇక్కడ చదివే ప్రతి విద్యార్థులకి ఇక్కడ కంపెనీలు ఉంటే ఉద్యోగాలు బాగా వస్తాయని చెప్పి ఈరోజు పాపం ఆయన దావోస్ పర్యటనలో కంపెనీలు తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నారు. శ్రీకాళహస్తిలోని పెద్ద మసీదు వీధిలో ఫ్రూట్ మర్చెంట్ అసోసియేషన్ యువత ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిర్ అలీ పాల్గొని కేక్ కట్ చేసి యువతకు తినిపించారు. మంత్రి నారా లోకేష్ కు యువతతో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీకాళహస్తిలోని పెద్ద మసీదు వీధిలో ఫ్రూట్ మర్చెంట్ అసోసియేషన్ యువత ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహించుకున్నారు. పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిరాలి పాల్గొని కేక్ కట్ చేసి యువతకు తినిపించారు. మంత్రి నారా లోకేష్ కు యువతతో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిరాలి మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తిలోని ఫ్రూట్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ మైనార్టీల సంక్షేమానికై అనేక పథకాలను తీసుకొని వస్తూ మైనార్టీల విద్యార్థుల సంక్షేమానికి విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తూ మైనార్టీల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఉర్దూ పాఠశాలలు మెరుగుపరుస్తూ ఉర్దూ విద్యను మైనార్టీల చిన్నారులకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు దక్కుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పట్టణ అధ్యక్షులు షఫీ, నూరు మిర్చావలి, ఆజాద్, చానా అహ్మద్ బాషా, జిమ్లేషా, తహలీల్, మీ మిర్చా శ్రీనివాసులు, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఫ్రూట్స్ అంటే హాకర్స్ తోపుడు బండ్లు వాళ్ళు నారా లోకేష్ గారి బర్త్డే ఘనంగా జరపడం జరిగింది. 42వ జన్మదినం. ఈ జన్మదినానికి లోకేష్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అల్లా దీవెనలతో చల్లగా ఉండాలని వీళ్ళు దువా చేసి ఈరోజు నారా లోకేష్ బాబు గారి బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు గారు హాజరవడం, ఆయన చేతుల మీదుగా కేక్ కటింగ్, ఫ్రూట్స్ పంచడం, అదే మరిగా రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక షాకిరాలి పాల్గొనడం, ఫ్రూట్స్ పంచడం, అదే మైనార్టీ అధ్యక్షుడు షఫీ గారు, మీర్జా గారు తదితర మైనార్టీ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో అందరం జరపడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇక్కడ నూర్ బాషా అనే ఫ్రూట్ మండి వాళ్ళ హాకర్స్ వాళ్ళ యువతతో ఈ ప్రోగ్రాం జరపడం జరిగింది. ఆయనకి మేము నారా లోకేష్ గారు బర్త్డే జరిపినందుకు నూరు గారిని ధన్యవాదాలు, మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంతోషం. ఇట్లాంటి యువత ఇట్లాంటి వాళ్ళు ముందుకొచ్చి బర్త్డే జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రాబోయే భవిష్యత్తుకి నారా లోకేష్ గారి దీంట్లో ఈ యువత అంతా నడిచి పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు మేమంతా సంసిద్ధంగా ఉన్నాము. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రం కూడలి వద్ద రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తమ బాణసంచ కాల్చి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలోని కూడలి వద్ద రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ యువగలం పేరుతో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలపై దృష్టి సారించారని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి 45,000 స్కూళ్లలో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించిన దాంట్లో భాగంగా పేరెంట్స్, ఉపాధ్యాయ విద్యార్థులను మిళితం చేసి పేరెంట్స్ డే నిర్వహించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఉద్యోగ కల్పనలో భాగంగా మెగా డిఎస్సిని తీసుకురావడం జరిగిందన్నారు. వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులను మన రాష్ట్రంలో తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నారని తెలిపారు. గత 3 రోజులుగా దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పాల్గొని కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారని అన్నారు. శ్రీకాళహస్తి ఈశ్వరుడు జ్ఞాన ప్రసూనంబ ఆశీస్సులు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దీవెనలు నారా లోకేష్ కు ఉండాలని, మరెన్నో జన్మదినాలు వారు జరుపుకోవాలని ప్రార్థిస్తున్నామని గురువారెడ్డి అన్నారు. అనంతరం పార్టీ నాయకులు ఏర్పేడులోని డేవిడ్ లెప్రసరీస్ ఆసుపత్రిలో హెచ్ఐవి లెప్రసీ వ్యాధిగ్రస్తులకు పండ్లు పంపించేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డితో పాటు మండల పార్టీ అధ్యక్షులు ఎన్ పున్నారావు, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, మండల ఎక్స్ వైస్ ఎంపీపీ మురగన్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, పార్లమెంటు ఎస్సీ అధికార ప్రతినిధి రమణయ్య, మండల బీసీసీల అధ్యక్షులు మునయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. నేతాజీ దేశభక్తి, ధైర్యము, స్వాతంత్ర సాధన కోసం చేసిన పోరాటం గురించి విద్యార్థులకు తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. నేతాజీ దేశభక్తి, ధైర్యము, స్వాతంత్ర సాధన కోసం చేసిన పోరాటం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని, మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిషనర్ రమేష్ బాబు, సహాయ కమిషనర్ చింతలపూడి పార్వతి, స్కౌట్ మాస్టర్ యోగానంద్, హెడ్ మాస్టర్ జ్ఞానప్ప, లీడర్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. Good morning, everyone. Respected to principal, teachers, and my dear friends. Today topic Subhash Chandra Bose. Speak a few words about Subhash Chandra Bose. My name is S.K. Shabrin. Subhash Chandra Bose was a great son of Mother India. He was a great freedom fighter. He was born on 23rd January 1897 at Kalchar in Odisha. He is popular known as Netaji, British ruler. He joined Indian National Congress and formed Indian National Army to fight against the British. He played an important role in the India freedom struggle. He died on 18 August 1945 in a plane crash. He crashed his life. Thank you all. అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జి రమేష్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ హై స్కూల్ బాబు గ్రామంలో సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని ఘనంగా చేయడం జరిగినది. సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాల కోసం ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గైడ్ విద్యార్థులకు ప్రత్యేక సుభాష్ చంద్రబోస్ గారి చేసినటువంటి సంఘ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి విద్యార్థులకు వివరించడం జరిగినది. ఆయనకు వచ్చినటువంటి అశోక్ మెడల్ ఇలాంటి ఎన్నో గొప్ప మెడల్స్ మన పెద్దవాళ్ళ చేత వాళ్ళు తీసుకున్నారు. అలాగ ప్రతి ఒక్క స్టూడెంట్ తీసుకోవాలని కోరారు. సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలకు ప్రతి ఒక్కరు సుభాష్ చంద్రబోస్ లాగా మంచి పేరు తెచ్చుకోవాలని తెలియజేయడం అయినది. తిరుపతిలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అలిపిరి మెట్ల మార్గంలో రాష్ట్ర శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని నారా లోకేష్ ప్రగతి పథంలో నడిపిస్తున్నారంటూ రవినాయుడు వ్యాఖ్యానించారు. అలాగే ఎస్వీయు క్యాంపస్ లో టిఎన్ఎస్ ఆధ్వర్యంలో నారా లోకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. 42 కేజీల కేకును కట్ చేసి పరస్పరం పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. నగరంలో పలుచోట్ల లోకేష్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ కటౌట్లను, ఫ్లెక్సీలను టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. 42వ మలుపులో ఏనుగులు ప్రత్యక్షం కావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు భయోందోళనకు గురయ్యారు. దీంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది పట్టణ ప్రదేశానికి చేరుకొని ఏనుగులను దట్టమైన అటవీ ప్రాంతంలోకి మళ్లించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఓవైపు చిరుతల భయం వెంటాడుతుంటే మరోవైపు ఏనుగులు కూడా ఘాట్ రోడ్ లో ప్రత్యక్షం కావడంతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరిపించారు. చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ఆదేశాల మేరకు తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి నేతృత్వంలో తిరుచానూరు నవజీవన్ అందుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలను విద్యార్థుల నడమ ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తిరుపతి రూరల్ టీడీపీ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి తరపున విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేయగా తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో హరిరామ్ రెడ్డి కేక్ కట్ చేసి అందుల విద్యార్థులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మధుశేఖర్, హరిరామ్ రెడ్డి, దామ సాయిరాయల్, సూర్య, తిరుపతి రూరల్ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు సల్మాన్ రాజు, కరీముల్లా, వాసు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి దర్శించుకున్నారు. అపోలో డైరెక్టర్ ప్రతాప్ రెడ్డితో కలిసి ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు ఆలయ మర్యాదల మేరకు దర్శనం ఏర్పాటు చేసి
అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేసి పండితులు శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. తొండవాడ ఎన్టీఆర్ కాలనీలో సిసి రోడ్డు అభివృద్ధి పనులను కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఎన్టీఆర్ కాలనీలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ నగర్ కాలనీలో సుమారు 35 వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు గాను 12,82,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేసిన అనంతరం రోడ్డు రోలర్ వాహనాన్ని నడిపి పనులను ప్రారంభించారు. నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. తొండవాడ ఎన్టీఆర్ కాలనీలో 12,82,00,000 రూపాయలే కాదు, ఇంకా అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో సోలార్ విద్యుత్ ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి. గుడిమల్లం పరశురామేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్. మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. తొట్టంపేడు మండల కార్యాలయంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీటూ న్యూస్ అధినేత జయచంద్ర నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పటి వరకున్న వీటూ న్యూస్. నమస్తే.